ఏంటినా ఇంత తేలిగ్గా వదిలేశాడు? గొడవ గొడవ చేస్తాడనుకున్నానే, ఏమనలేదేంటి? కొన్ని మూవీస్‌లో కానీ, సీరీస్‌లో కానీ ఫస్ట్ ఒక ఐడియా అనుకుంటారు. ఆ ఐడియా మీద కంప్లీట్ వర్క్ చేస్తారు కానీ, స్టోరీ వల్లో కొన్ని సెట్ కాకో, ఆ ఐడియాని కంప్లీట్‌గా రిమూవ్ చేయడమో, ఆ ఐడియాకి ఆల్టర్‌నేటివ్‌గా కొత్త కాన్సెప్ట్‌నో, కొత్త ఐడియానో తీసుకురావడం చేస్తూ ఉంటారు. ఇలా 'బెన్ 10' సీరీస్‌లో కూడా చాలా సార్లే చేశారు. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆ వీడియోకి ఈ వీడియో పార్ట్ 2. మీలో ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ వీడియోని ఒకసారి చూడ్డానికి ట్రై చేయండి. ఈ వీడియో చూసేసిన తర్వాతైనా పర్వాలేదు. సో, ఈ వీడియోలోని 'బెన్ 10' క్రియేటర్స్ పక్కన పడేసిన టాప్ 10 ఐడియాస్‌ని, కాన్సెప్ట్ ఆర్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మీరు గనక 'బెన్ 10' ఫ్యాన్ అయితే కింద కనిపిస్తున్న లైక్ బటన్‌ని, షేర్ బటన్‌ని, సబ్స్క్రైబ్ బటన్‌ని కొట్టేసి మీ ఫేవరెట్ ఏలియన్‌ని కామెంట్ చేసుకోండి. నెంబర్ 10 'బెన్ 10 అల్టిమేటిక్ ఏలియన్' సిరీస్‌లోని 'అల్టిమేటిక్ బెన్ 10K' అని చెప్పి ఒక 'బెన్ 10K' క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆ 'బెన్ 10K' క్యారెక్టర్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా, స్మార్ట్‌గా ఉంటుంది. కానీ ఈ క్యారెక్టర్ తర్వాత ఎపిసోడ్స్‌లో కానీ, ఆమ్నివర్స్‌లో కానీ ఎక్కడా కూడా కనిపించదు. 'బెన్ 10' ఆమ్నివర్స్‌లో అయితే కొత్త 'బెన్ 10K' అని చెప్పి, 'బయో బెన్' అని చెప్పి ఇంకొక కొత్త వెర్షన్‌ని చూపిస్తారు. ఈ 'అల్టిమేటిక్ బెన్', ఈ 'బయో బెన్' కంప్లీట్ డిఫరెంట్ ఉంటారు. నాకైతే 'బయో బెన్' కంటే 'అల్టిమేటిక్ బెన్నే' చాలా ఇష్టం. నిజానికి ఆమ్నివర్స్‌లో కూడా ఈ 'అల్టిమేటిక్ బెన్' క్యారెక్టర్‌ని చూపిద్దామని అనుకున్నారు. ఈ 'అల్టిమేటిక్ బెన్' వచ్చిన ఎపిసోడ్‌లోని చెప్పిన ఫ్యూచర్ ప్రకారం 'బెన్ 10' ఆమ్నివర్స్ రైటర్స్ రాసిన స్టోరీ ప్రకారం ఎక్కడ కూడా మ్యాచ్ కావట్లేదని, కంప్లీట్ డిఫరెంట్ ఉంది అని చెప్పి ఆ క్యారెక్టర్‌ని కంప్లీట్‌గా ఎరేజ్ చేసి వీడు వేరే ఆల్టర్‌నేటివ్ యూనివర్స్ అని చెప్పి ఆ ఎపిసోడ్‌లో చూపించింది ఫాల్స్ అన్నట్టు కంప్లీట్‌గా స్టోరీ మొత్తాన్ని చేంజ్ చేసేసి ఈ 'బయో బెన్' క్యారెక్టర్‌ని చూపించారు. ఈ 'అల్టిమేటిక్ బెన్' 'బెన్ ప్రైమ్‌కి అసలు సంబంధం లేదు' అని చెప్పి, ఆ యూనివర్స్ ఎరేజ్ అయిపోయింది అని చెప్పి కంప్లీట్‌గా చేంజ్ చేసేసారు. అందువల్లే తిను ఫ్యూచర్ ఎపిసోడ్స్‌లోని ఎక్కడా కూడా కనిపించడు. నాకైతే ఈ క్యారెక్టర్‌ని ఇంకా వాడుంటే బావుండు అనిపించింది. నెంబర్ 9 బెన్ 10 ఏలియన్ ఫోర్స్‌లోని బెన్ హ్యూమంగోసార్‌గా మారినప్పుడు తనకి ఇంకా పవర్ కావాలి అంటే తన బాడీని చాలా పెద్దగా చేసుకునేవాడు. ఆ టైంలో హ్యూమంగోసార్ ఆల్మోస్ట్ బేబీకి సగం హైట్‌లో ఉండేది. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా చాలా బావుంటుంది. కానీ 'బెన్ 10' ఆమ్నివర్స్‌లో తప్ప తర్వాతొచ్చిన 'బెన్ 10 అల్టిమేటిక్ ఏలియన్‌లో' కానీ, ఆమ్నివర్స్‌లో కానీ ఈ పవర్‌ని ఎక్కడా కూడా చూపించలేదు. ఈ ఐడియాని కంప్లీట్‌గా యూజ్ చేయడమే మానేశారు. ఎందుకు అంటే 'బెన్ 10 అల్టిమేటిక్ ఏలియన్‌లోని బెన్ హ్యూమంగోసార్‌గా ఉన్నప్పుడు తనకి ఎక్స్‌ట్రా పవర్ కావాలి అంటే బెన్ దగ్గర ఆల్రెడీ అల్టిమేటిక్ ఫార్మ్ ఉంది. అలా కాదు అని చెప్పి ఇలా పెద్దగా మారే పవర్‌ని చూపిస్తే అల్టిమేటిక్ ఏలియన్స్‌ని చూపించే అవసరం ఉండదు కదా! అందువల్లే ఈ ఐడియాని కంప్లీట్‌గా ఎరేజ్ చేసేసారు. మరి ఆమ్నివర్స్‌లో ఎందుకు చూపించలేదు అంటే ఆమ్నివర్స్‌లోని హ్యూమంగోసార్‌ని డమ్మీలా చూపించారు. ఇంకా ఈ పవర్‌ని యూజ్ చేసే ఛాన్స్ ఎక్కడుంది? నెంబర్ 8 బెన్ 10 ఎవ్రీ సీరీస్‌లో కూడా ఒక ఫైర్ ఏలియన్ ఉంటుంది. బెన్ 10 క్లాసిక్‌లో హీట్ బ్లాస్ట్, బెన్ 10 ఏలియన్ ఫోర్స్‌లో స్వార్మ్ ఫైర్, బెన్ 10 అల్టిమేటిక్ ఏలియన్‌లో ఎనర్జీ. కానీ 'బెన్ 10 ఆమ్నివర్స్‌లోని ఎటువంటి న్యూ ఫైర్ ఏలియన్‌ని కూడా చూపించలేదు. కానీ ఈ సీరీస్‌లో కూడా ఫస్ట్ ఒక ఫైర్ బేస్డ్ ఏలియన్‌ని చూపిద్దామని అనుకున్నారు. కాకపోతే అప్పటికే 'బెన్ 10' ఏలియన్స్‌లోని ఫైర్ ఏలియన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఇంకొక ఫైర్ ఏలియన్ ఎందుకు అని చెప్పి ఆ ఐడియాని పక్కన పెట్టేసి ఆమ్నివర్స్‌లోని ఫైర్ ఏలియన్‌కి బదులుగా అటామిక్స్‌ని చూపించారు. నెంబర్ 7 బెన్ ఎకోగా మారినప్పుడు మల్టిపుల్ క్లోన్స్‌గా స్ప్లిట్ అయిపోతూ ఉంటాడు. అదే అల్టిమేటిక్ ఎకోగా మారితే తను నార్మల్‌గానే ఉంటాడు. తనకి మల్టిపుల్‌గా స్ప్లిట్ అయ్యే పవర్ గానీ, క్లోన్స్‌ని క్రియేట్ చేసుకునే పవర్ కానీ లేదన్నట్టే చూపించారు. కానీ ఎకోకి క్లోన్స్‌ని క్రియేట్ చేసుకునే పవర్ ఉంది. దీన్ని అల్టిమేటిక్ ఏలియన్ సీరీస్‌లోనే చూపిద్దాం అనుకున్నారు కానీ, ఆ అవసరం ఎక్కడ కూడా రాయలేదు. ఈ పవర్‌ని చూపించే లెవెల్ సీన్‌ని క్రియేటర్స్ రాయలేకపోయారు. అందువల్లే ఈ పవర్‌ని సీరీస్‌లో అయితే చూపించలేదు కానీ, బెన్ 10కి సంబంధించిన ఒక కామిక్‌లో అయితే చూపించారు. ఆ కామిక్ బుక్‌లోని బెన్ అల్టిమేటిక్ ఎకోగా మారి మల్టిపుల్ క్లోన్స్‌ని క్రియేట్ చేసుకొని అటాక్ చేస్తాడు. కావాలంటే చెప్పండి ఈ కామిక్ బుక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మన ఛానల్‌లోని ఒక సెపరేట్ వీడియో కూడా చేస్తాను. నెంబర్ 6 బెన్ 10 అల్టిమేటిక్ ఏలియన్ సీరీస్‌లోని ఎలీనా బెన్‌ని ఎంత లవ్ చేసినా కూడా బెన్ తనకి నో చెప్పడం వల్ల బెన్ కోసం బెన్ పైన రివెంజ్ తీర్చుకోవడం కోసం మళ్ళీ వస్తా అంటూ వెళ్ళిపోతుంది. అల్టిమేటిక్ ఏలియన్ సీరీస్ ఎండ్ అయింది. ఆమ్నివర్స్ కూడా ఎండ్ అయింది కానీ తను ఏమైందో చూపించలేదు. నిజానికి ఆమ్నివర్స్ సీజన్ 8 తర్వాత
సీజన్ 9లోని ఈ క్యారెక్టర్‌ని చూపిద్దామనుకున్నారు. తిను షేప్ షిఫ్టింగ్ చేసే ఒక విలన్ లాగా బెన్ పైన షేప్ షిఫ్టింగ్ చేస్తూ వేరు పర్సన్స్‌గా మారిపోతూ బెన్ పైన రివెంజ్ తీర్చుకున్నట్టు తిను ఒక మాస్టర్ మైండ్ అన్నట్టు ఒక ఎపిసోడ్‌ని చూపిద్దాం అనుకున్నారు. కానీ బెంటన్ ఆమ్నివర్స్ సీజన్ 8 తర్వాత క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఈ ఎపిసోడ్‌ని చూపించలేకపోయారు. నెంబర్ 5 బెంటన్ సీరీస్‌ని చాలా షోస్ తోటి క్రాస్ ఓవర్ చేద్దామనుకున్నారు. ఆల్రెడీ జనరేటర్ ఎక్స్, సీక్రెట్ సాటర్‌డే అనే సీరీస్‌లతోటి క్రాస్ ఓవర్ అయింది కానీ నిజానికి ఈ షోస్ అన్నిటిని కలిపి ఒక పెద్ద క్రాస్ ఓవర్‌లా చేద్దామని అనుకున్నారు. లైక్ అవెంజర్స్ సీరీస్‌లో సూపర్ హీరోస్ అంతా అవెంజర్స్‌గా ఫార్మ్ అయినట్టు ఈ సీరీస్‌లోని బెన్, రెక్స్, సీక్రెట్ సాటర్‌డే ఇంకొన్ని అదర్ క్యారెక్టర్స్ తోటి ఒక టీమ్‌ని క్రియేట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఈ టీవీ షోస్‌లోని బెన్ తప్ప ఇంకెవ్వరూ అంత పాపులర్ కాలేదు. ఆ టీవీ షోస్ కరెక్ట్‌గా వర్క్ కాలేదు. బెంటన్ ఆమ్నివర్స్ తర్వాత బెన్ క్యారెక్టర్ కూడా దెబ్బైపోయింది కాబట్టి ఈ ఐడియాని వదిలేశారు. స్టిల్ ఇప్పటికి కూడా ఈ క్యారెక్టర్స్ అన్నిటిని యూజ్ చేసుకొని ఒక యూనివర్స్ లాంటి ప్లాన్ ఏద్దామని చెప్పి అనుకుంటున్నారంట. టాక్స్ వస్తున్నాయి. సో ఏం చేస్తారో చూద్దాం. నెంబర్ 4 బెంటన్ క్లాసిక్‌లోని టెనిసన్స్ ఫ్యామిలీ అంతా కూడా రోడ్ ట్రిప్ వేశారు కదా! అదే ప్రతి ఎపిసోడ్‌లో కూడా కొత్త ప్లేసెస్ చూపిస్తూ అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారు కదా! సేమ్ అదే స్టైల్‌లో ఆమ్నివర్స్‌లో కూడా ఒక గెలాక్టిక్ ట్రిప్ అని అనుకున్నారు. బెంటన్ ఆమ్నివర్స్ లాస్ట్‌లోని యూనివర్స్ క్రియేట్ అవ్వడానికి కారణం బెన్నే అవుతాడు కదా! సో ఆ యూనివర్స్‌ని చూడటానికి బెన్, కెవిన్, గ్వెన్, రూక్‌తో కలిసి ఒక గెలాక్టిక్ ట్రిప్ అంటే స్పేస్ ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటారు. అలా ఎవ్రీ ఎపిసోడ్‌లో కూడా ఒక న్యూ గ్యాలక్సీని, కొత్త ప్లానెట్‌ని చూస్తూ ఆ ప్లానెట్స్ గురించి స్టోరీ ఎక్స్‌ప్లోర్ చేద్దామన్నట్టు రోడ్ ట్రిప్ స్టైల్‌లో ప్లాన్ చేశారు. దీన్ని ఆమ్నివర్స్ సీజన్ 8 తర్వాత సీజన్ 9లో చూపిద్దామని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఎలాంటి గబ్బు పనులయ్యాయో మీకు తెలుసు, నాకు తెలుసు. సీజన్ 9ని, సీజన్ 10ని క్యాన్సిల్ చేసేసి ఆ తొక్కలో రీబూట్‌ని మొఖాన కొట్టారు. నెంబర్ 3 బెంటన్ అల్టిమేటిక్ ఏలియన్ సీరీస్ తర్వాత బెంటన్ షోకి చాలా పాపులర్ రావడం వల్ల బెంటన్ సీరీస్‌ని ఒక యూనివర్స్‌గా ఎక్స్‌పాండ్ చేద్దామని అనుకున్నారు. అందువల్లే గ్వెన్ పైన కూడా ఒక స్పిన్ ఆఫ్ సీరీస్‌ని తీద్దాం. ఈ సీరీస్‌ని లైక్ సూపర్ న్యాచురల్‌గా, హారర్‌గా, వెడ్నెస్డే సీరీస్‌లా తీద్దామని అనుకున్నారు. కాకపోతే బెంటన్ అల్టిమేటిక్ ఏలియన్ సీరీస్ తర్వాత వచ్చిన ఆమ్నివర్స్‌ని ఎవరు చూడట్లేదు. దానికి స్పిన్ ఆఫ్‌గా వచ్చిన గ్వెన్ సీరీస్‌ని ఎవరు చూస్తారు అని చెప్పి కంప్లీట్‌గా క్యాన్సిల్ చేసి పడేశారు. ఇది మాత్రమే కాదు బెంటెన్‌కి సంబంధించి చాలా ప్రాజెక్ట్స్‌ని క్యాన్సిల్ చేసి పడేశారు. దీనిపైన ఒక సెపరేట్ వీడియోనే చేయొచ్చు. బెంటెన్‌కి సంబంధించి క్యాన్సిల్ చేసేసిన కొన్ని ప్రాజెక్ట్స్ అని చెప్పి దానిపైన కూడా ఫ్యూచర్‌లో ఒక వీడియో చేస్తాను. అప్పుడు మాట్లాడుకుందాం డీటెయిలింగ్‌గా ఈ గ్వెన్ సీరీస్ గురించి. నెంబర్ 2 సేమ్ బెన్, గ్వెన్ లాగే ఉండే వాళ్ళ మెయిన్ ఎనిమీస్. అదేనండి ఆల్బిడో, చాంపాప. వీళ్ళిద్దరికీ బెన్, గ్వెన్ అంటే కింద నుంచి మీద దాకా కాలిపోతుంది. వీళ్ళ పవర్స్ కూడా చూడ్డానికి బెన్ పవర్స్ లాగే ఉంటాయి. సో వీళ్ళిద్దరూ కలిసి బెన్ పైన, గ్వెన్ పైన అటాక్ చేస్తే అవును క్రియేటర్స్ ఇలాంటి ఒక ఐడియాని కూడా ఒక ఎపిసోడ్‌గా తీద్దాం అనుకున్నారు. కానీ ఆమ్నివర్స్ సీజన్ 8 తర్వాత మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఈ ఐడియాని కూడా పక్కన పెట్టేయాల్సొచ్చేది. కాకపోతే ఈ ఐడియాని ఎపిసోడ్‌గా చేసుంటే బావుండు. ఐడియా అయితే భలే ఉంది కదా! నెంబర్ 1 బెన్ ఒక దేవుడు. ఇది నిజమే మన ఛానల్‌కి హీరో గారే దేవుడు. కానీ నేను దాని గురించి అనట్లేదు. బెంటన్ యూనివర్స్‌లోని బెన్ ఎన్నో వందల సార్లు యూనివర్స్‌ని ఎన్నో కష్టాలు పడి కాపాడాడు. కొన్ని ప్లానెట్స్ ఇప్పటికీ కూడా ఉన్నాయి అంటే అది బెన్ వల్లే. మనం ఎప్పుడూ బెన్‌ని చూస్తాం కాబట్టి బెన్ ఒక నార్మల్ పర్సన్‌గా కనిపిస్తాడు. కానీ బెన్‌ని చూడని వాళ్ళు, బెన్ వల్ల చాలామంది కాపాడబడిన వాళ్ళు బెన్‌ని ఒక దేవుడిలా చూస్తారు. బెన్ పర్సనాలిటీ గురించి కంప్లీట్‌గా తెలియక బెన్ కంప్లీట్ యూనివర్స్‌ని కాపాడడం వల్ల బెన్ ఒక దేవుడని, దేవుడు పంపిన దేవదూత అని చెప్పి బెన్‌కి గుడి కట్టి పూజ చేస్తారంట. దీని గురించి గ్యాలక్సీ ట్రిప్ అని చెప్పి ఇందాక ఒక ఐడియా చెప్పాను కదా! బెన్ వాళ్ళు స్పేస్ ట్రావెల్ చేస్తూ డిఫరెంట్ ప్లానెట్స్‌కి వెళ్తూ ఉంటారని. అలా వాళ్ళు వెళ్ళిన ఒక ప్లానెట్‌లోని బెన్ దేవుడిగా పూజించడం చూపిద్దామని అనుకున్నారంట. యమ్మ! ఐడియా మాత్రం భలే ఉంది. చూపిస్తే బావుండు. ఇవి బెంటన్‌కి సంబంధించి క్యాన్సిల్ చేసిన కొన్ని ఐడియాస్, కాన్సెప్ట్ ఆర్ట్స్. పార్ట్ 1ని కూడా చేశాను. మీరు గనక చూడకపోతే దీంట్లో చెప్పిన వాటికంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అవి కూడా చూడండి. పార్ట్ 3 కావాలంటే కామెంట్ జేసుకోండి. తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. అలాగే చెప్పా కదా! మీరు గనక బెంటన్ ఫ్యాన్ అయితే కింద కనిపిస్తున్న లైక్ బటన్‌ని, షేర్ బటన్‌ని, సబ్స్క్రైబ్ బటన్‌ని కొట్టేసి మీరు ఏ ఏలియన్‌గా మారారో కామెంట్ జేయండి.
అలాగే మన ఛానల్‌లోని చాలా బెన్ 10 స్టఫే ఉంది. చూసి ఎంజాయ్ చేయండి.